డిఎస్సి నోట్స్ లెసన్ నెంబర్ 6 సోషల్ న్యూ సిలబస్ క్లాస్ 6 తొలి నాగరికతలు క్లాస్ 6 తొలి నాగరికతలు. వెల్కమ్ టు జేపీ స్టూడియో. తొలి నాగరికతలు గురించి తెలుసుకుందాం. అసలు నాగరికత అంటే మానవుని యొక్క సాంఘిక సాంస్కృతిక రంగాలలో ఉత్పన్నమైన స్థితి. సింధులోయ నాగరికత ఎప్పుడు? క్రీస్తు పూర్వం 2500 నుండి 1700 మధ్యలో సింధు నాగరికత ఉత్పన్నమైందనమాట. 19వ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర వేదకాలంలో ప్రారంభమైనదని విశ్వసించేవారు. కాకపోతే 1920లో హరప్ప, మొహంజదారో ప్రాంతాల్లో జరిపిన త్రవ్వకాల వలన మన దేశ చరిత్ర 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిసింది. సింధు నది మరియు గగ్గన్ హక్రా నది ప్రాంతంలో సింధులోయ నాగరికత విస్తరించింది. ఎక్కడ వికసించింది సింధు నదిలోయ నాగరికత? సింధు నది మరియు గగ్గన్ హాక్రా నది మధ్యలో ప్రాంతంలో సింధులోయ నాగరికత వికసించింది. పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్ మరియు మహారాష్ట్రలోని సుమారు 1500 ప్రదేశాల్లో సింధు నాగరికత బయటపడింది. సింధు నాగరికత ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్, సింధు, బెలూచిస్తాన్ అంటే పాకిస్తాన్ ప్రాంతాల్లో కూడా బయటపడింది. సింధు నాగరికతను హరప్పా నాగరికత అని కూడా అంటారు. సింధు నాగరికతకు మరొక పేరు హరప్పా నాగరికత. పట్టణ ప్రణాళిక. హరప్పా నాగరికత కాలంలో నగరాలకు రక్షణగా కోటలు ఉండేవి. పట్టణాలలో విశాలమైన రహదారులు మరియు ప్రజలందరికీ మంచినీటి కొరకు బావులు ఉండేవి. మొహంజదారోలో గొప్ప స్నానవాటిక, 4 వైపులా గదులు ఉన్నాయి. హరప్పా నగరంలో 6 పెద్ద ధాన్యాగారాలు ఉన్నాయి. లోతాల్ నగరంలో అతిపెద్ద నౌకాశ్రయము కలదు. మురుగునీటి పారుదల వ్యవస్థ అప్పటి కాలంలోనే, హరప్పా కాలంలోనే ప్రణాళికాబద్ధమైన మురుగునీటి పారుదల వ్యవస్థ కలదు. గృహాలు. హరప్పా ప్రజలు ఎండిన మరియు బాగా కాల్చిన ఇటుకలతో ఇల్లు కట్టుకునేవారు. ప్రతి ఇంటికి బావి, స్నానాల గది ఉండేది. అప్పట్లోనే ప్రతి ఇంటికి బావి, స్నానాల గది ఉండేది. వ్యర్థాలను పైపుల ద్వారా ప్రధాన మురుగు కాలువలోకి పంపేవారు. ఆర్థిక జీవనం. మొట్టమొదటి ప్రత్తిని పండించిన కాలం సింధు నాగరికత కాలమే. ఆ కాలంలోని ప్రజలే మొట్టమొదటి ప్రత్తిని పండించింది ఈ కాలం వారే. కాల్చిన ఇటుకలను తయారు చేయడం వీరి ముఖ్య వృత్తి. సింధు కాలంలో ప్రజల యొక్క ముఖ్య వృత్తి ఏంది? కాల్చిన ఇటుకలను తయారు చేయడం. అరేబియా సముద్రంలోని లోతాల్ నౌకాశ్రయం ద్వారా మెసపటోనియా, ఈజిప్టు మరియు ఇరాన్ దేశాలతో సింధు ప్రజలు బాగా వ్యాపారం చేసేవారు. ఎవరెవరితో? మెసపటోనియా, ఈజిప్టు మరియు ఇరాన్ దేశాలతో సింధు ప్రజలు బాగా వ్యాపారం చేసేవారు. వ్యవసాయం ప్రధాన వృత్తి. గోధుమ, బార్లీ, ఆముదాలు, బఠానీలు, కాయధాన్యాలు మొదలైన పంటలను పండించేవారు. ఎద్దుల పోటీలు వీరి యొక్క ప్రధాన వినోదం. ఎద్దుల పోటీ. వీరు చిన్న చిన్న అమ్మ తల్లి విగ్రహాలను మట్టితో అందంగా చేసేవారు. నాట్యకత్తె విగ్రహం, బాగా గడ్డం పెంచిన వ్యక్తి యొక్క రాతి విగ్రహాలు ఈ కాలంలో కనిపించేవి. సింధు ప్రజలు పశుపతి మరియు అమ్మ తల్లిని పూజించేవారు. సింధు ప్రజలు పశుపతి దేవుడు అంటే శివుడు, అమ్మ తల్లిని పూజించేవారు. వేప చెట్టును, రావి చెట్టును పూజించేవారు. భూమి, నీరు, ఆకాశం, అగ్ని మరియు వాయువులను పూజించేవారు. కాలిబంగన్ మరియు లోతాల్ ప్రాంతాల్లో అగ్నిపేటికలు అనగా యజ్ఞవాటికలు ఉండేవి. సింధు ప్రజలు ప్రత్యేకమైన లిపిని, భాషను అభివృద్ధి చేసుకున్నారు. నిపుణులు కూడా ఈ లిపిని అర్థం చేసుకోలేకపోయారు. ప్రామాణికమైన తూనికలు, కొలతలను మొట్టమొదటగా ఉపయోగించింది హరప్పా ప్రజలే. ప్రామాణిక తూనికలను, కొలతలను మొట్టమొదటగా ఉపయోగించే హరప్పా ప్రజలే. వీరి తూనికలను, కొలతలను పర్షియా, మధ్య ఆసియా దేశాల్లో కూడా ఉపయోగించేవారు. వీరి పతనానికి కారణం ఆర్యుల దండయాత్రలు. సింధు నాగరికత పతనానికి కారణం అనే సిద్ధాంతం కలదు. అదే ఒక సిద్ధాంతం. సింధు నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవటం వల్ల మరియు వరదల వల్ల సింధు నాగరికత పతనమైనట్లు భావించేవారు అని ఉన్నాయి.
కారణాలు సింధు నాగరికతకు ప్రధాన కారణాలు. సింధు నది మరియు దాని ఉపనదులలో నీరు లేకుండా ఎండిపోవుట, అక్కడి ప్రజలు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళటానికి కారణమని కొంతమంది చరిత్రకారులు భావిస్తున్నారు. వేదకాలం వేద సాహిత్యం ఆవిర్భవించిన కాలాన్ని వేదకాలం అంటారు. ఆర్యులు మధ్య ఆసియా, ఆర్కిటిక్ ప్రాంతం మరియు ఆల్ప్ పర్వతాలలోని తూర్పు భాగం నుంచి వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఆర్యుల నాగరికత సింధు మరియు సరస్వతీ నదీ మైదాన ప్రాంతాల్లో వికసించింది. ఆర్యుల నాగరికత సింధు మరియు సరస్వతీ నదీ మైదాన ప్రాంతాల్లో వికసించింది. తార్ ఎడారిలో ఇంకిపోయిన నదినే సరస్వతీ నది అంటారు. సరస్వతీ నది అంటారు. ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం వేద సాహిత్యం. సంస్కృత భాషలో వేదం అనగా ఉత్పన్నమైన జ్ఞానం, ఆత్మజ్ఞానమే వేదము. వేదాలను శృతులు అని కూడా పిలుస్తారు. భారతీయ యోగాకు వేదాలే ఆధారాలు. ఆధునిక కాలంలో స్వామి దయానంద సరస్వతి వేద కాలానికే వెళ్ళాలి అని పిలుపునిచ్చారు. వేద సాహిత్యంలో 4 ప్రముఖ వేదాలు కలవు: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఋగ్వేదము ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయమే ఋగ్వేదము. యజుర్వేదము యజ్ఞ యాగాది క్రతువుల్లో పాటించవలసిన నియమాల గురించి తెలుపుతుంది. యజుర్వేదము. సామవేదము పాటల రూపంలో ఉన్న ప్రార్థనల యొక్క సంకలనం మరియు భారతీయ సంగీతం యొక్క మూలాలు ఇందులో కలవు. సామవేదంలో. అథర్వణ వేదం ఇది శ్లోకాలు మరియు పాటల సంకలనం. వేదాలే కాక బ్రాహ్మణులు, ఉపనిషత్తులు, అరణ్యకాలు మరియు రామాయణ మహాభారతాలు కలవు. ఎక్కడ? అథర్వణ వేదంలో. వేదకాలం యొక్క వర్గీకరణ: తొలి వేదకాలం, మలి వేదకాలం. తొలి వేదకాలం టైం ఎప్పుడు? క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 సంవత్సరాలు. మలి వేదకాలం క్రీస్తు పూర్వం 1000 నుంచి 600 సంవత్సరాలు. తొలి వేదకాలం కుటుంబమే సమాజానికి ప్రాథమిక అంగం. ఒకే భార్యను కలిగి ఉండేది. తండ్రి కుటుంబానికి పెద్ద. స్త్రీలు వేదాలు అధ్యయనం చేసేవారు. బాల్య వివాహాలు కానీ సతీ సహగమనం కానీ అమల్లో లేదు తొలివేద కాలంలో. ఘోష, అపాల, లోపాముద్ర, ఇంద్రాణి, విశ్వవర వంటి విద్యావంతులైన స్త్రీలు గొప్ప వేద పండితులు. వారి వేషధారణ, ఆదివాస ప్రస్తుత మన వేషధారణను పోలి ఉండేది. రథపు పంద్యాలు, వేట, మల్ల యుద్ధాలు, నాట్యం, సంగీతం మొదలైనవి కొన్ని వినోదాలు. విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే గురుకులాలు ఉండేవి. ఎప్పుడు? తొలివేద కాలంలో. బియ్యం, బార్లీ, బీన్స్ మరియు నువ్వులు సింధు ప్రజల ఆహారం. రొట్టె, కేకులు, పాలు, వెన్న, మజ్జిగ, పండ్లు తినేవారు. ఆర్యులు దేవుడు ఒక్కడే అని నమ్మేవారు. ప్రతి వ్యక్తి దేవుని అంశతో జన్మించారని వీరి నమ్మకం. వీరు యజ్ఞాలు చేసేవారు. వర్ణ వ్యవస్థ: తొలివేద కాలంలో ఎటువంటి వివక్షత లేదు. కులాంతర వివాహాలపై ఎటువంటి నిషేధము లేదు. రాజకీయ జీవనం ఎలా ఉండేది? ఆర్యులు తెగలుగా నివసించేవారు. తెగల నాయకుణ్ణి రాజన్ అనేవారు. రాజుకు పరిపాలనా విషయంలో సలహాలు ఇచ్చేందుకు సభ మరియు సమితి అనే 2 సభలు ఉండేటివి. మలివేద కాలం గురించి: కాలం గడిచే కొద్దీ వేదకాలపు ప్రజలు గంగా, యమున మైదానాల వైపు తరలి వెళ్ళారు. వింధ్యా పర్వతాలను దాటి దక్షిణ పథం వైపుకు వెళ్ళారు. వీరి రాజకీయ మార్పులు: మలివేద కాలంలో రాజు మరింత శక్తివంతుడయ్యాడు. సభ పండితులు ప్రాధాన్యత కోల్పోయాయి. సదా సమితులు ప్రాధాన్యత కోల్పోయాయి. రాజరికం వారసత్వంగా మారింది. రాజులు తమ రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేధ యాగం, రాజసూయ యాగాలు చేసేవారు. సాంఘిక మార్పులు: బ్రహ్మచర్యం, గృహాశ్రమం, వానప్రస్థాశ్రమం మరియు సన్యాసం వీరి కాలంలో ప్రారంభమయ్యాయి. స్త్రీల స్థానం దిగజారింది. ఎప్పుడు? మలివేద కాలంలో. బాల్య వివాహాలు, సతీ సహగమనం ప్రారంభమయ్యాయి. బహుభార్య తత్వము ప్రారంభమైంది. అంటే ఒకే భార్య కాదు, ఎంతమంది అయినా భార్యలు ఉండొచ్చని మలివేద కాలంలో ప్రారంభమైందనమాట. మత జీవనం: విష్ణువు, శివుడు, స్కందుడు మొదలైన దేవతలను పూజించేవారు. యజ్ఞాలు, యాగాలు చేసేవారు. ఇతిహాసాలు: రామాయణం, మహాభారతాలు అనేవి 2 గొప్ప
ఇతిహాసాలు. రామాయణాన్ని ఆదికావ్యం సంస్కృతంలో వాల్మీకి గారు రచించారు. మహాభారతాన్ని సంస్కృతంలో వేదవాసుడనే ఋషి రచించారు. అధర్మంపై ధర్మం సాధించిన విజయాన్నే మహాభారతంగా చెప్పబడింది. మీకు సింధు నాగరికత గురించి సమ్ బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ నా ఇదే ఛానల్లో ఇంకో వీడియోలో ఉన్నాయి, చూడండి తప్పక. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.